ఈ సాయంకాల వేళలో ఈ బైబిల్ స్టడీకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గత కొన్ని వారాలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాల నియమములు అనే అంశం మీద దేవుని యొక్క వాక్యాలు మనం ధ్యానించే కొలది ఎన్నో ఆత్మీయ విషయాలు మనం ధ్యానిస్తూ నేర్చుకుంటూ ఉన్నాం. ధర్మశాస్త్ర కాల నియమం గురించి గత కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. బైబిల్ అర్థమవటానికి, బైబిల్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవటానికి, ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువగా బైబిల్ని చదివిన వాళ్ళు రకరకాలుగా విమర్శిస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని అపవిత్రమైన గ్రంథముగా డిబేట్లు పెట్టుకొని విమర్శించి సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం లేకపోతే ధర్మశాస్త్రం లేకపోతే దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకోవటానికి 10 కాల నియమముల గురించి ఎరిగి ఉంటేనే బైబిల్ అర్థమవుతుంది అని గతంలో కూడా చెప్పాను. కాబట్టి ధర్మశాస్త్ర కాల నియమములో ఉన్నటువంటి మోషే గారి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరికొన్ని విషయాలు ఈ సమయంలో మనం ధ్యానించుదాం. మోషే గారి గురించి నిర్గమకాండం 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయును అని మోషే గారి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ నిర్గమకాండములో 1వ అధ్యాయము నుండి మనం చదువుకుంటూ వస్తే మోషే గురించి చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అవన్నీ కూడా ఆత్మీయంగా ధ్యానిస్తూ ఉన్నాం. బైబిల్ స్టడీ అన్నప్పుడు ఏదో వాక్యాలు చదువుకుంటూ వెళ్ళడం కాదు, కానీ అందులో ఉన్న విషయాల ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామో అవి ధ్యానిస్తూ ముందుకు వెళ్ళాలి. మనం ఇప్పుడు చదివినట్లుగా యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయును అని మనం చదువుతూ ఉన్నాం. మోషే గురించి గత 2-3 వారాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన ఒక హెబ్రీయుడు. మోషే అనే మాటకి నీటి నుండి తీయబడినవాడు అని అర్థం. మోషే హెబ్రీయుడు అని తన తల్లి ద్వారా తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఓ చేదైన అనుభవం గుండా నడిపించబడ్డాడు. ఐగుప్తీయుని చంపి మిద్యాను దేశానికి పారిపోయాడు. 40 సంవత్సరాలు మరుగై ఉండి మరలా స్వంత ప్రజల మధ్యలోనికి వచ్చాడు. దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుడు ఒక ఉన్నతమైన సంకల్పాన్ని బట్టి మోషే ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించే నాయకునిగా ఉండాలని ఎన్నుకున్నప్పుడు మోషే మొదట తృణీకరించాడు. కానీ మరలా దేవుడు తన సంకల్పాన్ని బట్టి మోషే అని పిలిచి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి విడిపించడానికి ఒక గొప్ప నాయకునిగా ఎన్నుకొని మోషే గారిని నడిపిస్తూ వచ్చారు. అలాంటి సమయంలో ఇక్కడ మనం చదివినట్లుగా ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయినని మనం చదువుతూ ఉన్నాం. గొప్పవాడుగా మార్చబడడం అనేది చాలా గొప్ప కార్యం. ఈ సమయంలో గొప్పవాడాయను అనే మాట మీద మీకు మోషే గురించి కొన్ని విషయాలు తెలియచేస్తున్న ఆత్మీయంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను అని. ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా గొప్పవాడుగా ఎంచబడడం అనేది చాలా ఉన్నతమైన విషయం. లోకంలో మనం గమనిస్తూ ఉంటాం, ఒక వ్యక్తి గొప్పవాడుగా మార్చబడటానికి దాని వెనుక చాలా ప్రయాసం ఉంటుంది. ఒకటి గొప్పవాళ్ళుగా మార్చబడటానికి లోకంలో మనం గమనించినట్లయితే రకరకాలుగా గొప్పవాళ్ళుగా మార్చబడే వాళ్ళు కూడా ఉన్నారు.
ఒక వ్యక్తిని చంపి గొప్పవాడవ్వాలి అనే ఆలోచనతో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. లేకపోతే ఇతరులని కించపరిచి తృణీకరించి మేము గొప్పవాళ్ళు అవ్వాలి అనే ఆలోచనతో ఉండేవాళ్ళు కూడా లోకంలో చాలా గమనిస్తూ ఉంటాం. ఉద్యోగం చేసే స్థలంలో కానీ లేక రాజకీయాల్లో కానీ లోకంలో ఆయా సందర్భాల్లో మనం గమనించినప్పుడు గొప్పవాళ్ళుగా మార్చబడ్డాడు అంటే ఇంకొక వ్యక్తిని చంపడమో లేకపోతే వాళ్ళని అవమానపరచడమో ఏదో ఒక కీడు చేసి గొప్పవాళ్ళుగా మార్చబడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దాని ద్వారా వాళ్ళు ప్రతిఫలాన్ని అనుభవించలేరు. కానీ బైబిల్లో రాయబడ్డట్టుగా మానవుడు ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడు అన్నట్లుగా కీడు చేసి లేక హత్య చేసి ఒకవేళ ఒక వ్యక్తి గొప్పవాడుగా మార్చబడ్డప్పుడు తాను కూడా ఒక రోజున కీడు అనుభవించి మరణానికి గురైపోయే పరిస్థితులు లోకంలో మనుషుల జీవితాల్లో గమనిస్తూ ఉంటాం. కాబట్టి లోకరీతిగా గొప్పవాళ్ళు అని పిలువబడి ఎంచబడేవాళ్ళు కొంతకాలమే లోకంలో గొప్పవాళ్ళని పిలువబడతారు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళ స్టాచ్యూనే మిగిలి ఉంటుంది అంతే తప్ప ఇక వేరే ఏమి ఉండదు. సంవత్సరం ఆ స్టాచ్యూకి పూలదండలు వేయడమో స్మరణ చేసుకోవడమో ఇవి లోకరీతిగా జరిగేటువంటి గొప్పతనానికి సంబంధించిన విషయాలు. అక్కడ వ్రాయబడిన మాట ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడైన మోషే అని రాయబడి ఉంది. మోషే గొప్పవాడుగా మార్చబడటానికి ఆయన ఏదో లోకరీతిగా గొప్పవాడుగా ఎంచబడలేదు. కానీ బై కాలింగ్ దేవుని చేత పిలువబడి ఏర్పరచబడి గొప్పవాడుగా ఎంచబడ్డాడు. ఒక వ్యక్తిని దేవుడు పిలిచి ఏర్పరచుకుంటేనే తప్ప ఆ వ్యక్తి గొప్పవాడుగా మార్చబడలేడు. ప్రభువులో గొప్పవాళ్ళుగా మార్చబడాలి అంటే దేవుని యొక్క పిలుపు ఏర్పాటు అనేది చాలా ముఖ్యం. అప్పుడే అలాంటి వాళ్ళే గొప్పవాళ్ళుగా ఎంచబడతారు. లోకరీతిగా గొప్ప చేయబడే అనుభవాలు ఉన్నాయి, ఆత్మీయంగా కూడా గొప్ప చేయబడే అనుభవాలు కూడా ఉన్నాయి. అయితే కుటుంబంలో, సంఘములో, సమాజంలో కూడా గొప్పవాళ్ళుగా ఎంచబడే అనుభవాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో కూడా కొన్నిసార్లు చాలా కుటుంబాలు తెలుసు కాబట్టి ఆ మధ్య కుటుంబంలో కొత్తగా భార్య భర్తకు పెళ్ళి, ఇద్దరు ఉద్యోగస్తులే, నా మాట వినాలంటే నా మాట వినాలి అన్నట్లుగా ఇద్దరు నేను గొప్ప నా మాట వినాలి అని ఇద్దరు పోట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత భర్త అన్నాడు, నేను సంపాదించిన సంపాదన అంతయు కూడా నీవు సంపాదించే సంపాదన అంతా నా చేతికి ఇవ్వాలి అని. ఇద్దరి మధ్యలో గొడవలు, అసమాధానాలు వచ్చాయి. ఇలా కుటుంబంలో కూడా గొప్పవాళ్ళుగా ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరో ఒకళ్ళు తగ్గించుకుంటే తప్ప ఆ కుటుంబంలో ఆశీర్వాదాలు, క్షేమం అనేది అనుభవించలేరు. సంఘంలో కూడా గమనించినప్పుడు నేను గొప్ప అనే అనుభవంలో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే బైబిల్ చెప్తుంది నేను గొప్పవాడిని అని పిలువబడేవాడు మొదట పరిచారకుడై ఉండాలి అని వాక్యంలో రాయబడి ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యుల పాదాలని కడిగారు. ఎందుకంటే నేను గొప్పవాడు అని కాదు, కానీ తగ్గించుకొని దీనత్వాన్ని కనుపరచ నిమిత్తమై ఇదిగో మీ పాదములను నేను కడుగుచున్నానని మాదిరి చూపెట్టాడు. నేను గొప్పవాడిని, మీరు నా కాళ్ళు గడగండి అని యేసుప్రభువారు ఎప్పుడు కూడా చెప్పలేదు. గొప్పవాడై ఉండాలనుకునేవాడు మొదట పరిచారకుడై ఉండాలి అని యేసుక్రీస్తు వారు ఆయన శిష్యుల పాదాలను కడిగి మాదిరి చూపెట్టాడు. కాబట్టి కుటుంబంలో గొప్పవాళ్ళుగా ఎంచబడాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరైనా ఒకళ్ళు తగ్గించుకున్నప్పుడు ఆ తగ్గింపును బట్టి గొప్పతనము దేవుడే అనుగ్రహించుదురుగాక. సంఘంలో కూడా నేను గొప్ప అని పిలువబడడానికి ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే మన సంఘాల్లో ఏ ఒక్కరిని గొప్పవాళ్ళుగా ఎంచం. ఇక్కడ యేసుక్రీస్తు మాత్రమే గొప్ప చేయబడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు నామం మాత్రమే గొప్ప చేయబడుతుంది. ఆయన నామం మాత్రమే గణపరచబడుతుంది. ఎవరిని మనం గొప్ప చేయము. ప్రభువే గొప్పవాడు అని ఆయన నామాన్ని గణపరుస్తూ మనం వెళ్ళిపోవాలి. సంఘంలో ఏ ఒక్కరిని గణపరిచే అనుభవాలు మన సంఘాల్లో ఏమాత్రం ఉండవు. అయితే బయట సంఘాల్లో అయితే గమనించినట్లయితే వాళ్ళని పిలవడం, ఆ మధ్య ఒక మీటింగ్కి వెళ్ళాం. 2వ రోజు మీటింగ్ జరిగింది. ఆ పాస్టర్ గారిని కూర్చోబెట్టి శాలువాలు కప్పి పూలదండలన్నీ వేశారు.
ప్రభునామాన్ని గణపరుస్తారా అంటే ప్రభునామాన్ని గణపరచబడడం కాదు. కానీ సరే, ఒకవేళ ఆయన గణపరిచారు అనుకోండి, కానీ ఘనత అనేది మనుషులు పొందుకోకూడదు. మనుషులు ప్రభుకి ఇచ్చేటువంటి ఘనత మనుషులు పొందుకుంటే ఇక అంతే సంగతులు. గత వారంలో చెప్పాను మీకు. అందుకే పాటలు పాడినా, వాక్యమే చెప్పినా, సంఘంలో పరిచర్య చేసినా, కానుకలే ఇచ్చినా, దశంభాగమే ఇచ్చినా, సంఘంలో జరిగే ఎవ్రీ యాక్టివిటీస్, ప్రతి కార్యాల్లో యేసయ్య నామమే గణపరచబడునుగాక, యేసయ్య నామమే గణపరచబడునుగాక అని ప్రభు నామ ఘనత కొరకే మనం ప్రతి కార్యాన్ని చేసినప్పుడు ప్రభు మిమ్మల్ని, మీ పిల్లల్ని గణపరచుదురుగాక. అందుకే నన్ను గణపరచు వారిని నేను కూడా గణపరుస్తానన్నారు. ప్రభువే గొప్పవాడు, ప్రభునామమే గణపరచబడాలి అని మనం ప్రతి కోణంలో సంఘంలో ప్రభువునే గణపరుస్తూ ఉండాలి. ఎక్కడ ఘనత మనం తీసుకోకూడదు. అయితే గమనించినప్పుడు సంఘంలో ప్రభు గణపరచబడాలి అన్నదానికంటే నేను గణపరచబడాలి, నేను కనపరచబడాలి, సేవకుల దృష్టికి నేను గొప్పవాడుగా ఉండాలి, గొప్పదానిగా ఉండాలి అని ఆ ఒక దృక్పథంతోనే నడిచేవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ వాక్యాన్ని బట్టి ప్రభు గొప్పవాడు, ప్రభునామం గణపరచబడాలి అని వెళ్ళి మనం కొనసాగి నడిపించబడుతూ రావాలి. సమాజంలో కూడా గొప్పవాళ్ళుగా అని పిలువబడుతూ ఉంటారు. కానీ గొప్పవాళ్ళుగా మార్చబడాలి అంటే అక్కడ ఓ తగ్గింపు, విధేయత, పై అధికారులకు లోబడి జీవించే అనుభవాన్ని బట్టే గొప్పవాళ్ళుగా మార్చబడతారు. పనిచేసే స్థలాల్లో కూడా రఫ్ అండ్ టఫ్గా మాట్లాడి, ఒకవేళ విరోధ భావంతో ఉన్నారనుకోండి, డిస్మిస్ చేస్తారు. ఓ సహోదరుడు ఉండేవాడు 2 నెలలకు ఒకసారి ఉద్యోగాన్ని విడిచిపెడతాడండి. 2 నెలలకు ఒకసారి ఉద్యోగాన్ని విడిచిపెడతాడు. ఏమైందంటే ఆయన అలా మాట్లాడాడు, అందుకే నేను ఉండట్లేదు అని అంటాడు. మరలా ఇంకో చోటుకు వెళ్తాడు. సరే, ఇంకో చోటైనా సరైన ఉద్యోగం చేసుకుంటాడంటే అక్కడ కూడా ఏదో ఒక మాట మాట్లాడి, అక్కడ కూడా వీడు మంచివాడు కాదు, చెడ్డవాడని పిలువబడి అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. మరలా ఉద్యోగం దొరికేటట్టు ప్రార్థన చేయండి బ్రదర్, పాస్టర్ గారు అంటారు. మరలా ఇంకో చోటుకు వెళ్ళి ఇలా నాకు తెలిసి ఒక 15-16 చోట్ల మారి ఉంటాడంటే ఆ సహోదరుడు. ఒక్క చోట స్థిరంగా ఉండడు. ఏంటి ఈయనలో బలహీనత అంటే, ఒకటి మాట్లాడుతూనే ఉంటాడనమాట. ఇంకొకటి ఎవరైనా ఒక కించపరిచి మాట్లాడితే దాన్ని సహించాడు. కానీ తగ్గింపు కలిగి ఉన్నప్పుడు అక్కడ గొప్ప చేయబడతాడనే సంగతి ఆ సహోదరునికి తెలియదు. కాబట్టి కుటుంబంలో, సంఘములో, సమాజంలో గొప్పవాళ్ళుగా ఎంచబడాలి అంటే తగ్గింపు ఉన్నప్పుడే దేవుడు మనల్ని, మన పిల్లల్ని దేవుడు గొప్ప చేయుదురుగాక. ఆనాడు ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను అని మనం చదువుతూ ఉన్నాం. ఒకవైపు ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే, ఆత్మీయంగా ఆలోచించినప్పుడు ప్రభువులో మనం గొప్పవాళ్ళుగా పిలువబడాలి, ప్రభువులో మనం గొప్పవాళ్ళుగా పిలువబడాలి అనే ఆలోచన మనం కలిగి ఉండాలి అంటే మోషేను దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మీయంగా ఆలోచించినప్పుడు ఈ ప్రాంతంలో ఈ మందిరానికి రమ్మని నేను మిమ్మల్ని పిలవలేదు. ఎవరు పిలిచారు? సాక్షాత్తు యేసయ్యే మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఆయన సన్నిధికి తీసుకొని వచ్చారు. ఆ పిలుపును బట్టి మీరు ఆయన సన్నిధికి వచ్చారు, ఏర్పాటును కాంచుకుంటూ వచ్చారు. కనుక ఈ సంఘంలో మీరు నిలిచి గొప్ప చేయబడుతూ ఉన్నారు. ఆత్మీయంగా ప్రభు సన్నిధికి వచ్చిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభు మిమ్మల్ని, మీ పిల్లల్ని ఏ విధంగా గొప్ప చేస్తూ వచ్చాడో ఒక్కొక్క విషయాన్ని మీరు ఆలోచించి చూడండి. స్థితిగతులు మార్చబడుతూ వచ్చాయి. ఉద్యోగం లేనప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు ఉద్యోగాన్ని ఇచ్చి గొప్ప చేశాడు. పిల్లల జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ, ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని గొప్ప చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు మిమ్మల్ని పిలిచి ఏర్పాటు చేసుకొని ఆయన సన్నిధికి తీసుకొని వచ్చాడు కనుకనే మిమ్మల్ని గొప్ప చేస్తూ వచ్చాడు. కాబట్టి లోకరీతిగా గొప్పవాళ్ళు అని పిలువబడడం కంటే ప్రభువునందు నేను గొప్పవాడిగా పిలువబడాలి అనే ఆలోచనతోనే సంఘములో ఉంటున్న ప్రతి ఒక్కరూ నడిపించబడుదురుగాక. భౌతికంగా గొప్పతనము అనేది ఒకవేళ పిలువబడ్డా, గణపరచబడ్డా, అవి వాటి ద్వారా దెర్ ఈస్ నో యూస్, వాటి ద్వారా ప్రయోజనము లేదు.
లోకరీతిగా మునుపు మీద చెప్పినట్లుగా లోకరీతిగా గొప్పవాళ్ళని పిలువబడతారు. మునుపు చెప్పినట్లుగా శాల్వా కప్పొచ్చు, లేకపోతే పూలదండలు వేయచ్చు, ఈయన గొప్పోడు అని మనుషుల దగ్గర పిలువబడవచ్చు. కానీ ఆ వ్యక్తి పిలువబడుతున్నాడు గొప్పవాడు అని అంటే అతని ద్వారా మేలు పొంది ఉన్నారు కాబట్టి గొప్పవాడని అంటారు. ఒక వ్యక్తిని ఈయన గొప్పవాడు మంచోడు అని పిలువబడుతున్నాడంటే ఆ వ్యక్తి ద్వారా ఈ పొగుడుతున్నారు చూడండి, వాళ్ళు మేలు పొంది ఉంటారు కాబట్టి ఆ వ్యక్తిని గణపరుస్తారు. మేలు పొందకపోతే ఇక ఆ వ్యక్తిని తిడతారు, మంచోడు కాదు అనే ఆ స్వభావాలు మనిషి జీవితంలో తేటగా కనబడతాయి. కాబట్టి మనుషుల యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు కూడా కోరుకోకూడదండి. మనుషుల యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు కోరుకోకూడదు. దేవుడు నన్ను గొప్ప చేయాలి అనే ఆలోచనతోనే ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరు నడిపించబడదుము గాక. గొప్పవాడుగా ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. క్రమక్రమముగా దేవుని ప్రజలైన వాళ్ళు గొప్పవాళ్ళుగా మార్చబడతారు. కాబట్టి రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన దేవుని ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. నేను ఆత్మీయంగా గొప్పవాడుగా పిలువబడాలి అనే ఆలోచనతోనే ఉండాలి. లోకరీతిగా గొప్పవాడుగా పిలువబడాలి, సేవకుల దృష్టికి నేను గొప్పదానిగా పిలువబడాలి అనే ఆలోచనతో ఎప్పుడు కూడా ఉండకూడదండి. అయితే సంఘములో ప్రభువునే మనం గొప్ప చేస్తూ ఉండాలి. వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మోషే ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను రాయబడి. మోషే విశ్వాసమును బట్టి గొప్పవాడాయను. ఒకటి, భౌతికంగా గొప్పవాడుగా ఎంచబడ్డాడు. గొప్పవాడుగా ఎంచబడ్డప్పుడు ఆయనకు మరొక విధంగా ఆయనకు కష్టాలు కూడా వచ్చాయి. ఇశ్రాయేలుల జీవితాల్లో వాళ్ళ యొక్క స్వభావాలు ఎలా ఉన్నాయో మోషే గారికి తెలుసు. ఎందుకంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడిని పిలువబడ్డప్పుడు ఐగుప్తు దేశంలో మోషే ఉన్నప్పుడు ఈ ఇశ్రాయేలులు బానిసలుగా ఉన్నారు కదా, వీళ్ళ యొక్క పరిస్థితులన్నీ వాళ్ళ స్వభావాలన్నీ మోషే గారికి ముందుగానే తెలుసు. కనుక మిద్యాన్ దేశానికి పారిపోయి మరలా ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో వాళ్ళని విడిపించడానికి వచ్చిన సమయంలో మోషే నాయకుడిగా ఉండాలి అని ప్రభు చెబితే తప్పించుకోవటానికి ఆలోచించాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను నడిపించడం అంటే మామూలు విషయం కాదు. రకరకాల స్వభావాలు కలిగిన వాళ్ళు. అరణ్య మార్గంలో చాలాసార్లు మోషే గారిని విసిగించారు. నీళ్లు లేకపోతే విసిగిస్తూ ఉన్నారు, ఆహారం లేకపోయినా విసిగించేవాళ్ళు ఉన్నారు. ఏదైనా కష్టాలు రాగానే మోషే మేము ఐగుప్తులో ఉన్నప్పుడే బాగుండి ఇది అనవసరంగా నీ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావని చెప్పి మాటికి ఫ్రమ్ ఈజిప్ట్ టు క్యానన్, ఐగుప్తులో నుంచి విడుదల చేయబడ్డ ఆ రోజు నుండి అరణ్య మార్గంలో కొనసాగేంత వరకు నడిపించబడుతూ ఉన్న దినాలన్నింటిలో కూడా గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు మోషే గారిని విసిగించినట్లుగా రాయబడి ఉంది. అప్పుడు మోషే బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు వీళ్ళని బ్రతకనివ్వను అని. కానీ మోషే మధ్యవర్తిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలు నశించిపోకుండా వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభువా, వారిని ఒకవేళ నీవు చంపేస్తే నీవు చేసిన వాగ్దానాలు ఏమవుతాయి? పాలు తెరులు ప్రపంచ దేశాన్ని మీకు స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పావు కదా, ఆ వాగ్దానాలు అబద్ధం అవుతాయి కాబట్టి వీళ్ళని చంపవద్దు అని సేవకుడైన మోషే వారి నిమిత్తమై విజ్ఞాపన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషే చేసిన ప్రార్థనను బట్టి ఎన్నిసార్లు మోషే గారిని విసిగించినా బాధ పెట్టినా ప్రేమ వర్లన మోషే ప్రార్థనను బట్టి ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో కాపాడబడుతూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు కాపాడబడుతూ వచ్చారు మోషే చేసిన ప్రార్థనను బట్టి. కాబట్టి మోషే విశ్వాసమును బట్టి గొప్పవాడాయను. గొప్పవాడుగా ఉన్నప్పుడు మరొక విధంగా కష్టాలు శ్రమలు కూడా వస్తాయి, ఇబ్బందులు కూడా వస్తాయి. లోతుగా ఆలోచించినప్పుడు ఈ పరిచర్యలో బ్రదర్గా ఉన్నప్పుడు ఏ బాధ్యతలు ఉండవండి. బ్రదర్గా ఉన్నప్పుడేమో పాస్టర్ అవ్వాలి అనుకుంటారు కొందరు. పాస్టర్ అవ్వగానే సంఘం ఇచ్చిన తర్వాత స్ట్రగల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. అప్పుడు బ్రదర్గా ఉంటేనే బాగుంటుంది అని మేము అనుకుంటాం. ఎందుకంటే ఏ బాధ్యత ఉండదు, తినడం, శుభ్రంగా ప్రార్థన చేసుకోవడం,
మొత్తం ప్రెషర్ మొత్తం పాస్టర్ మీదే పడిద్ది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని ఎవరు అలుగుతారో, ఎలా ఉంటారో, ఎలాంటి స్వభావాలు కలిగి ఉంటారో అందరినీ కవర్ చేసుకుంటూ సంఘాన్ని నడిపించాలంటే చాలా ప్రయాసంతో కూడిన పని, చాలా కష్టంతో కూడిన పని. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 20-25 లక్షల మంది ప్రజలు ఉన్నారంటే మరి అందరూ ఒకే విధమైన స్వభావాలు కలిగిన వాళ్ళ అంటే కాదు. అందరూ ఒకే విధమైన స్వభావం కలిగిన వాళ్ళు కాదు, రకరకాల స్వభావాలు కలిగిన వాళ్ళు. అలాంటప్పుడు సంఘంలో కూడా అందరూ ఒకే స్వభావం కలిగిన వాళ్ళుగా ఉంటారా అంటే ఉండరు. మేరకు చెప్తూ ఉండేది, కొందరు తోడేలు లాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారయ్యా, నక్క లాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారయ్యా, ఏనుగు లాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారయ్యా అనేది మేరక్క. మరి ఇలాంటి స్వభావాలు కలిగిన ప్రజల మధ్యలో గొప్ప చేయబడాలి అన్నప్పుడు కష్టాలు కూడా, స్ట్రగల్స్, టెంప్టేషన్స్, సమస్యలు, పోరాటాలు కూడా ఉంటాయండి. ఆ విషయాలు ఎవరు కూడా గుర్తెరగరు, ఆ విషయాలు ఎవరికి తెలియదు. వీళ్ళు గొప్ప చేయబడ్డారు అంటే దాని వెనుక ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, పోరాటాలు ఎదుర్కొంటే తప్ప ఒక పొజిషన్లోనికి రాలేదు. కనుక మోషే ఇశ్రాయేలు యొక్క స్వభావాలు, వారి యొక్క పరిస్థితులన్నీ ముందుగా తెలుసు కాబట్టి మోషే నువ్వు నా సేవ చేయాలి అంటే నా వల్ల కాదు ప్రభువా అని అన్నాడు. మరలా సెకండ్ టైం పిలిచినప్పుడు నేను నత్యోని ప్రభు, నేను మాట్లాడలేను, అలాగైనా దేవుడు వదిలిపెడతాడేమో అని. కానీ దేవుడు వదిలిపెట్టకుండా అహరోన్ని, తన అన్నయ్యన అహరోన్ని నోటికి నోరుగా ఉంచి ఫరో ఎదుట నిలవబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రేమిన వర్లరా, మోషే ఫరో ఎదుట నిలవబడి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై పోరాడి అద్భుతమైన కార్యాలు చేసి విశ్వాసమును బట్టి గొప్పవాడాయును అని మనం చదువుతూ ఉన్నాం. విశ్వాసమును బట్టి గొప్పవాడాయును ఆయన. అందుకే మోషే గురించి గత వారంలో చెప్పాను, భూమి మీద ఉన్న మనుషులందరికంటే మిక్కిలి సాత్వికుడు అని రాయబడి ఉంది. ఎంత సాత్వికుడు అంటే ప్రేమిన వర్లరా, అంతటి సాత్వికుడు భూమి మీద ఇక మరలా పుట్టలేదు. అంతటి సాత్వికుడు 20-25 లక్షల మంది ప్రజల్ని నడిపించి సాత్వికంగా వారిని అరణ్య మార్గంలో తీసుకొని వెళ్ళి నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి మోషే గురించి మనం ఇప్పుడు చదివాం. ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడయ్యాను అన్నప్పుడు విశ్వాసమును బట్టి ఆత్మీయంగా గొప్పవాడయ్యాడు. భౌతికంగా గొప్పవాడుగా ఎంచబడడం ఒకటి, రెండవది ఆత్మీయంగా గొప్పవాడుగా ఎంచబడడం మరొకటి. మరి ఆత్మీయంగా దేవుని ప్రజలైన మనం ఏ విధంగా గొప్ప చేయబడతాం? ఎఫెసు సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఎఫెసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యములో సంఘానికి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అక్కడ మీరు చూడండి, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచు ఉన్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనట్టుకు కట్టబడుచున్నారు అని రాయబడి ఉంది. భౌతికంగా గొప్పవాళ్ళుగా ఎంచబడడం ఒకటి, ఆత్మీయంగా విశ్వాసమును బట్టి గొప్పవాళ్ళుగా ఎంచబడడం అది చాలా శ్రేష్టమైనది. ఆత్మీయంగా చెప్తున్నాను ఈ మాటలన్నీ. ప్రేమిన వర్లరా, సంఘానికి ముఖ్యమైన మూలరాయి ఎవరంటే యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి. నెక్స్ట్ అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. సంఘానికి కార్నర్ స్టోన్ ఎవరు అంటే యేసయ్యే. అందుకే ప్రభువునే మనం గొప్ప చేస్తూ ఉంటాం, ప్రభువునే గణపరుస్తూ ఉంటాం, ప్రభునామమే హెచ్చింపబడును గాక అని మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఎవరు కూడా తమను తాము గణపరుచుకునే, గొప్ప చేసుకునే అనుభవాలు సంఘంలో ఉండకూడదండి. ప్రభువే గొప్ప చేయబడాలి, ప్రభువే గణపరచబడాలి. ఒకవేళ ప్రయాసపడి ఉండవచ్చు, సహకరించి ఉండవచ్చు, అంతేకాని ఇది నేను కట్టింది, నాది అని నేను చెప్పలేను, మీరు కూడా ఇది నాది అని మీరు చెప్పకూడదు. ఎందుకంటే సంఘానికి కార్నర్ స్టోన్ ఎవరండి? సంఘానికి ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తే. రెండవది అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. దైవజనులు యేసుని గారు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుని ప్రజలైన మీరు అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. పునాది మీద కట్టబడుచు ఉన్నారు అంటే ప్రభువునే గణపరుస్తూ, ప్రభువునే గొప్ప చేస్తూ, సంఘ సహవాసంలో ఆత్మీయంగా ఎదగాలి,
ప్రభు రాకడకి నా కుటుంబం సిద్ధపరచబడాలి అనే ఆ అనుభవంతోనే మీరు నడిపించబడుతూ ఉన్నారు. ఇంకా అట్టి ఆసక్తితో మీరు కొనసాగుదురుగాక. అంతేకాని లోకరీతిగా బాహ్యంగా గొప్ప చేయబడాలి అనే ఆరాటం ఎవరిలో ఉండకూడదండి. ఎందుకంటే ఇక్కడ గొప్ప చేయటానికి నాకు కూడా ఓపిక లేదు. అక్కడ స్టేజ్ వేసి పూలదండలు వేసారు చూడండి, అట్లా కార్యక్రమాలు మన దగ్గర ఏముండవు. ప్రభువు చేత, అందుకే వాక్యంలో రాయబడి ఉంది, అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. కానీ ఈ రోజుల్లో మనం ఏ విధంగా గొప్ప చేయబడాలి అంటే, ప్రేమిన వర్లరా, ఆత్మీయంగా గొప్ప చేయబడాలి అనే ఆలోచన కలిగి ఉందముగాక. కొన్నిసార్లు కొందరు, ఆ మధ్య సహోదరి వచ్చింది, ఆమె స్టాఫ్ నర్సుగా జాబ్ చేసింది బ్రాంచ్ సంఘము నుండి. పాస్టర్ గారు నేను 3,000 ఇస్తాను, మరి ఆ పాస్టర్ నన్ను గనపరచట్లేదు అని అన్నది. నన్ను అసలు పట్టించుకోడే అన్నది. నేను అన్నాను, ఆయన ఫ్యామిలీ అయినా మిమ్మల్ని పట్టించుకుంటే భార్య ఊరుకుంటుందా, తంతదన్నా. అటు కాదు పాస్టర్ గారు, మరి మరి 3,000 దశంభాగం ఇస్తున్నాను కనీసం. అంతకుముందున్న పాస్టర్ ఏమో పిలిచి నీళ్ళు ఇచ్చి కాఫీ ఇచ్చి మాట్లాడేవాడట, ఈయన అసలు ఏం పట్టించుకోడే అని. అమ్మా, అందరూ ఒకేలాగా ఉండరు. సరే, నువ్వు ఇస్తున్న దశంభాగానికి తగిన ఘనత రావాలి అన్నప్పుడు ప్రభు దగ్గర ఘనత అడగాలంతే. సేవకుల యొక్క ఘనత నువ్వు కొరుకోకూడదు. ఇచ్చింది ఎవరికి? ఇది ప్రభు కొరకు ఇచ్చాను అని దశంభాగం ఇచ్చేసావు అంతే, దర్శాలు. మరలా ఇది నేను ఇచ్చాను, నేను ఇవ్వకపోతే ఇక్కడ జరగదు అని నువ్వు అనుకోవద్దమ్మా అన్నాను. సరే పాస్టర్ గారు వెళ్ళిపోయింది అనుకోండి. ఇలా అప్పుడు గమనించాను, ఆ సహోదరి ఆమె ఇచ్చినటువంటి దశంభాగానికి తగిన ఘనత, గొప్పతనం రావాలి అని కోరుకుంటుంది, గొప్పతనం రావాలని కోరుకుంటుంది. కానీ ప్రేమిన వర్లారా, ప్రభు ద్వారానే గొప్ప చేయబడాలనే ఆలోచన ప్రతి ఒక్కరూ కలిగి ఉందముగాక. అందుకే పరిచర్య చేసిన ప్రభువే నన్ను గణపరచునుగాక, దానికి తగిన ఆశీర్వాదాలు ఉంటాయనే ఆలోచనతోనే చెయ్యాలి. సహకరించిన, పరిచర్యలో పాల్పొందిన, సంఘములో జరిగే ప్రతి కార్యక్రమంలో ప్రభువు నామం ఘనత కొరకే ప్రతి ఒక్కరూ వాడబడుదురుగాక. తిమోతి పత్రికలో కూడా రాయబడి ఉంది, గొప్ప ఇంటిలో అనేక పాత్రలు ఉన్నాయి. బంగారు పాత్రలు ఉన్నాయి, ఇత్తడి పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు కూడా ఉన్నాయి, కర్రవి కూడా ఉన్నాయి. కానీ యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలి అంటే ఆ పాత్ర పరిశుద్ధపరచబడిన పాత్ర ఉంటే దేవుడు వాడుకుంటాడు, గొప్ప చేస్తాడు అని రాయబడి. అందుకే సంఘానికి దేవుడిచ్చిన మూల ఉపదేశం ఏంటంటే, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండు. ఆ విషయంలో గొప్పవాళ్ళుగా ఉండటానికి ప్రతి ఒక్కరు కోరుకొందుముగాక. లోకరీతిగా గొప్పవాళ్ళని పిలువబడటానికి ఇష్టపడకూడదు. కానీ నేను ఆత్మీయంగా గొప్పదానిగా, గొప్పవాడినిగా ఎంచబడాలి. మోషే ఏ విధంగా విశ్వాసమును బట్టి గొప్పవాడాయనో, అదేవిధంగా ఆత్మీయ జీవితంలో నేను గొప్పవాడుగా, గొప్పదానిగా పిలువబడాలని ఆ వాంఛే మనం కలిగి ఉండాలి. అందుకే మరి గొప్పవాళ్ళుగా మార్చబడము అనేది స్వభావాలను బట్టి ఉంటుందండి. వాక్యాన్ని బట్టి మీకు చెప్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యము నుండి మీరు చూడండి. మోషే విశ్వాసమును బట్టి గొప్పవాడాయను, మనము కూడా ఆత్మీయతలో గొప్పవాళ్ళుగా ఎంచబడాలి. మరి ఏ విషయంలో? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యము నుండి మీరు చూడండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, భక్తిని, సహోదర ప్రేమను, దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును అని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. అక్కడ మీరు గమనించండి, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల లేకపోతే గొప్ప చేయబడిన ఎడల, వీటిని బట్టి మీరు అభివృద్ధి చెందిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైన లేకుండా చేయును అని రాయబడింది. ఆత్మీయంగా దేవుని ప్రజలైన మనము గొప్పవాళ్ళుగా ఎంచబడదుముగాక. అక్కడ 8 కార్యాలు రాయబడి ఉన్నాయి.
మోషే గొప్పవాడాయను అని రాయబడి ఉంది. మనం ఆత్మీయంగా గొప్పవాళ్ళుగా ఎంచబడాలి. 8 కార్యాలు ఉన్నాయి అక్కడ. విశ్వాసము, రెండవది సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయను అమర్చుకొనుడి. వీటి యందు మనం విస్తరించాలి, లేక గొప్పవాళ్ళుగా ఎంచబడాలి, అభివృద్ధి చెందాలి. పర్యాయ పదాలు అవన్నీ కూడా. ఒకటి, విశ్వాసమందు మనం గొప్పవాళ్ళుగా ఉన్నామా ఆలోచించాలి. విశ్వాసమందు ఎన్ని సంవత్సరాలు విశ్వాసి అన్నప్పుడు చెప్తారు, కానీ విశ్వాసం ఉన్నదా అని అంటే విశ్వాసం లే. బైబిల్ చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసి అన్నప్పుడు ప్రతి ఒక్క కార్యాన్ని బై ఫెయిత్, విశ్వాసము ద్వారా పొందుకోవడం. విశ్వాసములో పలు రకములైన అనుభవాలు ఉన్నాయి. సాధారణమైన విశ్వాసము ఉంది, అల్ప విశ్వాసము ఉంది, ఆవగింజంత విశ్వాసము ఉంది, గొప్ప విశ్వాసము ఉంది, అతి పరిశుద్ధమైన విశ్వాసం కూడా ఉంది. మరి ఆ విశ్వాసములో సంవత్సరాలు గడిచే కొలది మీరు గొప్పవాళ్ళుగా మార్చబడదురుగాక. విస్తరించాలి, అభివృద్ధి చెందాలి విశ్వాసములో. వాటిని బట్టి కాకుండా నేను గొప్పవాడిని ఎంచబడాలి, గొప్పవాడిగా ఉండాలి అని ఈ ఆరాటమే తప్ప, ఆత్మీయతలో విశ్వాసములు ఎదిగారా అంటే సంఘములో అనుభవాలు కలిగిన వాళ్ళు అరుదుగానే కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి విశ్వాసములో మనము గొప్పవాళ్ళుగా ఎంచబడాలి. రెండవది సద్గుణము. ప్రభువుని ఎరగక మునుపు, మందిరానికి రాక మునుపు దుర్గుణాలు ఉండేవి, దానికి ఆపోజిట్ పదం. కానీ మందిరానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని సద్గుణం కలిగిన వాళ్ళుగా దేవుడు మార్చాడు. అంటే స్వభావాల్లో, గుణాల్లో మార్పు. ఆ మార్పు కలిగే స్వభావం అనేది గ్రాడ్యువలీ ప్రతిరోజు దేవుని ప్రజల జీవితాల్లో మార్పు, సద్గుణం అనేది పెరుగుతూ రావాలి. మరలా దుర్గుణాలు రాకూడదు. దుర్గుణాలు అనేది లోకంలో ఉన్నప్పుడు కలిగి ఉన్నారు, కానీ సంఘానికి వచ్చిన తర్వాత సద్గుణము కలిగి నడిపించబడాలి. మూడవదిగా జ్ఞానము. లోక సంబంధమైన జ్ఞానము ఉంది, దయ్యాల జ్ఞానము ఉంది, ఆ తర్వాత దేవుడు అనుగ్రహించే పరసంబంధమైన జ్ఞానము కూడా ఉంది. లోక జ్ఞానం అనేది ఎక్కువగానే కనిపిస్తుంది, కానీ దైవ జ్ఞానం అనేది తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఒక బిలీవర్ అన్నప్పుడు దైవ జ్ఞానం ఎక్కువగా ఉండాలి. దైవ జ్ఞానం అంటే దేవుని వాక్యాన్ని గురించిన జ్ఞానం, ప్రార్థన, ఇవి పెరుగుతూ రావాలి, విస్తరించాలి. మన నగరం దగ్గర మధ్య మీటింగ్ పెడితే అక్కడ ఉండే లూథరన్ చర్చ్ వాళ్ళు వచ్చారు కొంతమంది. మనవాళ్ళు వాక్యం చదువుతున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నారట. వాళ్ళు అవసరం వాళ్ళు చూడు, పాస్టర్ గారు వాక్యం చెప్పంగానే వెంటనే చదువుతున్నారు, మనోళ్ళు లేరి అన్నారట. ఆ విషయంలో సంతోషపడ్డా. పాస్టర్ గారు వాక్యం చెప్పంగానే వెంటనే చదువుతున్నారు, మనవాళ్ళు అసలు వెతుకుతున్నారు ఆదికాండం ఎక్కడుంది, ప్రకటన గ్రంథం ఎక్కడుందని. వాళ్ళు ఎంత ఆసక్తిగా ఉన్నారు. మనం ఇన్ని సంవత్సరాల మందిరానికి వచ్చిన ఒక్కళ్ళు కూడా వాక్యం చదివేవాళ్ళే లేరు అనుకున్నారట. అందును బట్టి మన సంఘాన్ని బట్టి నేను సంతోషపడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. దైవ జ్ఞానములో, వాక్యాన్ని గురించిన జ్ఞానములో అభివృద్ధి చెందాలి, అవి విస్తరించబడాలి. నాలుగవదిగా ఆశా నిగ్రహము. మనిషికి ఆశ ఉంటుంది, అన్నీ అనుభవిస్తూ ఉండడం కాదు, కానీ ఆశా నిగ్రహం కూడా అనుభవం అవసరం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ కాన్సక్రేషన్ లైఫ్ అని అంటారు. లోకస్తులు వాళ్ళు లోక సంబంధమైన అన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు, కానీ క్రైస్తవులుగా ఒక కాన్సక్రేషన్ లైఫ్ ఉంది, ఒక ప్రతిష్ట ఉంది. అదే ఒక ఆశా నిగ్రహం అని అంటారు. పలాని కార్యాలు చేయకూడదు, పలాని విషయాలు ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే ఓ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, కానీ లోకస్తులకి అలా ఉండవండి. కాబట్టి దేవుని ప్రజల జీవితాల్లో ఆశా నిగ్రహం అనేది అవసరం. ఆ విషయంలో అభివృద్ధి చెందాలి, గొప్పవాళ్ళుగా మార్చబడాలని వాక్యం చెబుతుంది. ఐదవదిగా సహనములో కూడా గొప్పవాళ్ళుగా ఎంచబడాలి. సహనము వీళ్ళని చూసినప్పుడు వీళ్ళు సహనం కలిగిన వాళ్ళు అని చెప్పగలగాలి. సహనాన్ని కోల్పోయి ఆ మధ్య ఒక ఆయనకి బీపీ రైజ్ అయిపోయింది. వెంటనే ఒక బ్రదర్ని కొట్టడానికి వచ్చాడు. అయ్యా, సేవకులు కొట్టకూడదు, బీపీ కంట్రోల్ చేసుకో అన్నాను. వాడు మంచుడు కదయో అని అలాగే షేక్ అవుతుంది.
చచ్చిపోతాడేమని భయపడి వాటర్ దాపి ఇంటికి పంపించారు. సహనం అనేది వెంటనే కోల్పోయాడు అతను. ప్రేమిన బర్లరా, ఆ విషయంలో కొంతమంది సహనాన్ని కోల్పోయి లోకస్తుల్లాగా సంఘంలో కూడా ప్రవర్తించేవాళ్ళు లేకపోలేదు. కాబట్టి సహనంలో అభివృద్ధి చెందాలి. ఎవరైనా ఒక మాట అనంగానే ఆ సహించే మనసు. ఒక ఆయన నాకు తెలుసు, ఆయన తిరుపతి దగ్గర ఉంటాడు. ఆయన ఈ సహనాన్ని గురించి ఒక పాట రాశాడండి. సహనమా సహించుమా అని 100 పాటలు రాశాడంట ఆయన. యేసన్ గారు ఆయన వ్యాన్ ఉండేది కదా, వ్యాన్ గురించి ఒక పాట రాశాడంట. మళ్ళీ సహనాన్ని గురించి ఒక పాట రాశాడు. ఇంకా పాటలన్నీ మరలా ఎక్సలెంట్ ఉన్నాయి. సహనాన్ని గురించి పాడన్నట్టు ఇలా పాడాడు. సహనమా సహించుమా అన్నాడా? నా దగ్గర పాడిన మరుసటి వారానికి సంఘంలో గొడవ ఆయన దగ్గర. ఆ పిల్లల్ని ఏదో అన్నాడంట, వాళ్ళు కూడా తిట్టిపోసారు. సహనాన్ని కోల్పోయి బీపీ వచ్చి కర్ర తీసుకుని కొట్టేశాడు పిల్లల్ని. మరి సహనంలో అభివృద్ధి ఏది? కాబట్టి ఎవరైనా ఒక మాట అన్నప్పుడు సహించే మనసు దేవుని ప్రజలైన మనకు ఉండునుగాక. 6వదిగా భక్తిలో అభివృద్ధి. భక్తిలో అభివృద్ధి. బైబిల్ చెప్తుంది, పైకి భక్తి గల వారి వలె ఉండి భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని వాళ్ళు. భక్తి ఉంది, దానికి ఆపోజిట్ పదం ఏంటంటే యుక్తి. యుక్తిగా నడుచుకోవడం కంటే భక్తిగా నడుచుకోవడం చాలా ముఖ్యం. కొందరు భక్తిగా నటిస్తారు, భక్తిగా కనబడతారు, కానీ లోతుగా మనిషి యొక్క స్వభావం గమనించినప్పుడు వాళ్ళలో భక్తి ఉండదు, కానీ యుక్తి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. యుక్తి అవి సమయం వచ్చినప్పుడు బయటపడతాయి, సమయం వచ్చినప్పుడు బయటపడతాయి. కాబట్టి దేవుని ప్రజలైన మనము భక్తిలో అభివృద్ధి చెందాలి. భక్తి అన్నప్పుడు స్వభావాలను బట్టే భక్తి కలుగుతూ ఉందండి. ఓ భక్తి అనే మాటకి నిర్వచనం ఏంటో మీరు బైబిల్లో చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యములో భక్తి అనే మాటకి అర్థాన్ని మీరు చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను చూడండి పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకొనుటయునే. ఒకటి దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఇది ఈజీగా చేయొచ్చు ఎవరైనా. పలాని విధవరాలు, పలాని పిల్లలు, వాళ్ళకి ఎవరు లేరులే, బియ్యం కానీ డబ్బులు కానీ ఇద్దాం, సహకరిద్దాం అనేది క్యాజువల్గా జనరల్గా చేసే పని. కానీ నెక్స్ట్ రెండవదే చాలా ప్రాముఖ్యమైనది. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుట. జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవడమే నిజమైన భక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి వాళ్ళే భక్తిని కాపాడుకుంటూ రావాలి, భక్తిని కాపాడుకుంటూ రావాలి. ఆ కాపాడుకోవడం అంటే ఇహలోక మాలిన్యం అంటకుండా ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళు పరిశుద్ధంగా కాపాడుకోవడమే. వాళ్ళ అపవిత్రులు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు మంచివాళ్ళు కాదు అని ఇప్పుడు విమర్శించి మాట్లాడకుండా నేను పరిశుద్ధంగా భక్తిగా ఉన్నానా అని ఎవరికి వాళ్ళే శాంక్టిఫికేషన్, శుద్ధీకరించుకొని భక్తిహీనతకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, వాటిని దూరపరుచుకొని భక్తిలో ఎదగటానికి మనం ప్రయాసపడదుముగాక. 7వదిగా సహోదర ప్రేమ. సహోదర ప్రేమలో గొప్పవాళ్ళుగా ఎంచబడాలి. మరి ఆ విషయంలో గొప్పవాళ్ళుగా ఎంచబడిన వాళ్ళు ఉన్నారు అంటే సహోదర ప్రేమ లేదు. కీర్తనలు రాయబడి ఉన్నది, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మనోహరము. గమనించండి, ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. ఐక్యతలో లేని చోట ప్రేమ వాళ్ళ ఎన్ని సమస్యలు వస్తాయి ఆలోచించి చూడండి. గ్రూపులుగా ఉన్నారనుకోండి, ఇక అక్కడ ఐక్యత లేనప్పుడు ఏ కార్యక్రమాలు కూడా చేయలేము, అందుకే కనాను దేశాన్ని వేగి చూడటానికి 12 మంది వెళ్ళారు. 2 ఒక గ్రూపు, 10 మంది ఒక గ్రూపు. 10 మంది గ్రూప్ వాళ్ళు ఏం చేశారు? చెడ్డ సమాచారం చెప్పారు. అయితే 2 మంచి సమాచారం చెప్పారు. చూడండి, 10 మంది గ్రూప్ వాళ్ళు చెడ్డ సమాచారం, పెద్ద గ్రూపులో ఉన్నవాళ్ళు చెడ్డ సమాచారం చెప్పారు. 2 గ్రూపుగా ఉన్నవాళ్ళు మంచి సమాచారం చెప్తూ ఉన్నారు. కాబట్టి సంఘములో గ్రూపిజం అనేది ఉండకూడదండి. గ్రూపిజం ఉంది అని అంటే అక్కడ సహోదర
ప్రేమ లేదు అని అర్థం. సహోదర ప్రేమ లేదు. ఆ మధ్య నేను కృష్ణా జిల్లాలో సేవ చేస్తున్నప్పుడు కంచికచర్ల ఒకసారి ఒక గ్రామంలో మీటింగ్ పెట్టాడు. కృతజ్ఞత కూటం పెడితే ఒక ఒక కాలనీలో పెట్టాడు. ఆ కాలనీలో ఉంటున్న విశ్వాసులు కూటానికి రాలా. ఆ కాలనీలో పెడితే ఇక్కడ ఉంటున్న విశ్వాసులు అక్కడికి కూటానికి రావట్లేదు. ఏంటంటే ఇది ఈ గుర్తన్న ఇక్కడ కాబట్టి మేము ఇక్కడ రామంటారు. అంటే హస్తపు గుర్తోళ్ళు అంటారు. విశ్వాసులే కానీ పిశాచుకు సంబంధించిన బుద్ధులు. వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు వీళ్ళింటికి రారు. నేను అంటాను, ఎవరైనా ఇంట్లో ఒకళ్ళు చనిపోయారు అనుకోండి, సంఘములో వెంటనే తెలియంగానే పాలు పొందాలి. మరి ఆ ఇంట్లో తోటి విశ్వాస ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, అందరూ వచ్చి పాలు పొందినప్పుడు మిగతా ఎదుటి విశ్వాస ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు వీళ్ళు రావటానికి అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు కొందరు అడుగుతుంటారు, పాస్టర్ గారు ఎవరు రాలేదే అని. చెన్నైలో కూడా ఒక ఆయన రిటైర్మెంట్ అయ్యారు. ఒక 1000 మందికి బిర్యానీ వండి పెట్టాడండి. 1000 దమ్ బిర్యానీ వండి పెట్టాడు. సంఘంలో అనౌన్స్మెంట్ చేశారు. ఆ తర్వాత అక్కడ చూస్తే ఒక 10 మంది వచ్చారు విశ్వాసులు. 10 మంది కూడా కాదు, 5 మందే. ఎవరు రాలే. ఆయన చాలా బాధపడ్డాడు, పాస్టర్ గారు ఏంటి రాలేదని. మరి ఏంటి రాలేదంటే ప్రత్యేకంగా ఇంటికి వెళ్ళి పిలవాలంట. మరి మీరు చెప్పారు కదా పాస్టర్ గారు, మరి మీకే తెలుసు పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీకే తెలుసు, ఐక్యత లేదండి పాస్టర్ గారు అని అంటాడు. నిజమే కాబోలు, ఐక్యత లేదండి అని అంటారు. ప్రేమను బారా, ఐక్యత లేనప్పుడు, సహోదర ఐక్యత లేనప్పుడు ఎక్కడ పాలు పొందరండి. కానీ సహోదర ఐక్యత కలిగిన వాళ్ళు, ఒకవేళ పర్సనల్గా కొన్ని మనస్తాపాలు ఉండొచ్చు, కానీ సంఘంలో జరిగే ఎవ్రీ యాక్టివిటీస్లో, ప్రతి కార్యక్రమంలో ఖచ్చితంగా పాలు పొందుదురుగాక. పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో, కానీ సంఘంలో జరిగే కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఒకళ్ళింట్లో కార్యక్రమం జరిగినప్పుడు ఖచ్చితంగా పాలు పొందాలి, పలకరించాలి, భోజనం చేసుకొని రావాలి. మరలా మీ ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళు రావాలి కదా. ఎందుకు రాలేదని నన్ను అడిగితే నేనేం జ్యోతిష్కుని కాదు కదా. ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉన్నారు. కాబట్టి ఎందుకు అలా జరుగుతుంది అని ఆలోచించినప్పుడు ప్రేమిన వాళ్ళరా, అక్కడ సహోదర ఐక్యత లేదు కాబట్టి కలవట్లేదు, పలకరించుకోవట్లేదు, మాట్లాడట్లేదు. పర్సనల్గా ఎన్నో ఉండొచ్చు, కానీ సంఘానికి వచ్చినప్పుడు మాత్రం ప్రేమిన వాళ్ళరా సహోదర ప్రేమ ప్రతి ఒక్కరూ కలిగి ఉందముగాక. 8వదిగా దయను అమర్చుకొనుడి. దయ కలిగే స్వభావం. సామెతలో ఒక మాట రాయబడి ఉన్నది, కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అని. యేసయ్య మన మీద దయ చూపి మన పాపాలు క్షమించి నీతిమంతురాలుగా తీర్చినప్పుడు మనము కూడా ఇతరులకి దయ చూపాలి. అప్పుడు వాళ్ళు మనకు ప్రియులుగా ఉంటారు అని అర్థం. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన దయ చూపాడు. కాబట్టి దయలో అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, గొప్పవాళ్ళుగా ఎంచబడుదుముగాక. ప్రియమైన వారలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 7వ వాక్యములో కూడా మీరు చూడండి, అక్కడ కూడా 6 విషయాలు రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వాక్యములో, మీరు ప్రతి విషయములో, అక్కడ మీరు చూడండి 8వ అధ్యాయం 7వ వాక్యములో, విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త ఎందును, మా ఎడలనున్న ప్రేమ ఎందును ఎలాగో అభివృద్ధి చెందుతున్నారో అలాగే మీరును ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి అని రాయబడి ఉంది. ఇక్కడ కూడా అభివృద్ధి, విస్తరించడం, గొప్ప చేయబడం, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఇక్కడ కూడా 6 విషయాలు రాయబడ్డాయి. ఒకటి విశ్వాసమందు, 2వది ఉపదేశమందు. పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడుడి అని రాయబడి ఉంది. ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి. రేపల్లిలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. విమర్శించట్లేదు, కానీ ఆరోగ్యకరమైనటువంటి బోధ ఉందా అని అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ ఉండదు. కానీ ఉపదేశం అనేది అందరూ కూడా బోధించలేరు. ఉపదేశం అనేది ఎలా ఉంటుందంటే, ఇది సిబిఎస్ఈ సిలబస్ లాగా ఉంటుంది. సిబిఎస్ఈ సిలబస్ తెలుసా మీకు? సువార్త చెప్పొచ్చు,
కానీ సువార్త విని సంఘానికి వచ్చిన వాళ్ళకి ఉపదేశం అవసరం. ఉపదేశం అవసరం. ఉపదేశం అనేది సిబిఎస్ఈ సిలబస్ లాంటిది. టఫ్గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. చాలామంది పిల్లలు ఫెయిల్ అవుతారు, ఎందుకంటే చదవలేరు. సిబిఎస్ఈ సిలబస్ లాంటిది ఉపదేశం. అంటే ఉన్నది ఉన్నట్టుగా బోధించినప్పుడు ముఖాన కొట్టినట్లుగా అనిపిస్తుంది. అయినా కూడా లోబడి వాక్యానుసారంగా జీవించినప్పుడే మనం పరిపూర్ణులుగా మార్చబడదుము గాక. ఉపదేశం అనేది అలాగే ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా బోధించినప్పుడు ఆ వాక్యాలు గుర్చబడతాయి. అవి గుర్చబడ్డప్పుడు నా కొరకే, నన్ను సరిచేయటానికే అని ఉపదేశాన్ని మీరు మంచి మనసుతో అంగీకరించినప్పుడు ఆత్మీయంగా అభివృద్ధి చెందుదురుగాక. ఉపదేశంలో కూడా అభివృద్ధి చెందాలి. కాబట్టి సువార్త చెప్పి సంఘానికి నడిపించబడ్డ ప్రజలకి ఈ రోజుల్లో సంఘాల్లో ఉపదేశం లేదు. ఉపదేశం అంటే కఠినంగా ఉంటుంది, మాటలు వినేటప్పుడు కూడా కష్టంగా ఉంటుంది. ఇలా ఉండాలా, ఇలా ఉండకూడదా అన్నట్లుగా కొన్నిసార్లు అలిగి ఈ మెసేజ్ వినలేమని చెప్పి రోజుకి విశ్వాసులు కూడా తగ్గిపోతారు. బైబిల్ స్టడీ రాకుండా, శనివారం పూట రాకుండా. ఎందుకంటే కొన్ని మాటలు తగిలినప్పుడు ఆ మాటలు ఏమవుతాయంటే గుర్చబడ్డప్పుడు మంచి మనస్సాక్షి ఉన్నవాళ్ళు రెగ్యులర్గా వచ్చి ప్రార్థనలో పాల్పొంది ఆత్మీయంగా బలపడాలని కోరుకుంటారు. గుర్చబడ్డప్పుడు ఇక వాటిని మానుకుంటారు. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది వీళ్ళు ఆత్మీయతలో ఎదగటానికి ఇష్టపడే వాళ్ళ, లేకపోతే వీళ్ళు ఆత్మీయతలో ఎదగని వాళ్ళ క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ఉపదేశమందు అభివృద్ధి చెందాలి. ఉపదేశం, ఎంతోమంది సేవకులు ఇక్కడ నిలవబడి సంఘాన్ని నడిపిస్తూ వచ్చారు, ఉపదేశాన్ని బోధిస్తూ వచ్చారు. ఉపదేశమే మనల్ని పరిపూర్ణులుగా చేయునుగాక. మూడవది జ్ఞానము. నాలుగవది సమస్త జాగ్రత్త ఎందును. ప్రతి విషయంలో దేవుని ప్రజలైన మనము జాగ్రత్తగా ఉండాలి. ట్రాన్స్ఫార్మ్ దగ్గర జాగ్రత్త, డేంజర్ అని రాసి ఉంటారు. అదేం చేసింది లేదని చెప్పి అలా చేయబెట్టామనుకోండి, ఇక అంతే సంగతి. డేంజర్, జాగ్రత్త అన్నప్పుడు జాగ్రత్తే. కాబట్టి ఆత్మీయ విషయంలో కూడా దేవుని ప్రజలైన మనము ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో అవి ఎరిగి సమస్త జాగ్రత్త ఎందును అని రాయబడి ఉంది. ఐదవదిగా ప్రేమ. అక్కడ రాయబడి ఉన్న మాటను మీరు చూడండి. మీకు మా ఎడలనున్న ప్రేమ ఎందును ఎలాగో అభివృద్ధి పొందుచు ఉన్నారో. డివైన్ లవ్, ఓ దైవికమైన ప్రేమ అనేది సంఘములో ఇవ్వబడింది. మీకు మా ఎడల ఉన్న ప్రేమ ఎందును. సేవకులు ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మరొక వైపు ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు. సంఘంలో రెండు రకాలు ఉంటారు. ఒకళ్ళు ద్వేషించే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభువునే ద్వేషించారు ఆ రోజుల్లో. యేసు ప్రభువునే సమాజ మందిరంలో తరిమి ఇబ్బంది పెట్టాలని క్రియ చేసినప్పుడు ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ రాయబడి ఉంది, మీకు మా ఎడలనున్న ప్రేమ యందు ఎలాగ అభివృద్ధి పొందుచు ఉన్నారో. ప్రేమ యందు అభివృద్ధి చెందాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పారు, ఇదిగో ఒక్క తల్లిదండ్రుని వదిలిపెట్టి వస్తే మీకు అనేక మంది తల్లిదండ్రులు. ఇప్పుడు ఒక్క తల్లిదండ్రులను వదిలిపెట్టి వస్తే సంఘంలో ఇదిగో ఎంతమంది తల్లుల్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క తండ్రిని వదిలిపెట్టి వస్తే ఎంతోమంది తండ్రులు. ఒక్క అక్కని, చెల్లిని, తమ్ముని వదిలిపెట్టి వస్తే ఎంతోమంది. సంఘంలో ఆ ఒక అక్షయ ప్రేమతో కొనసాగుతూ ఉంటాం. కానీ సంఘంలో ఆ దైవికమైన ప్రేమ ఉన్నప్పుడు సేవకుల్ని ప్రేమిస్తారు, పరిచర్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అక్కడ వ్రాయబడి ఉన్నది, మీకు మా ఎడలనున్న ప్రేమ ఎందును మీరు అభివృద్ధి చెందాలి అని. ఆ తర్వాత ఆరవదిగా, ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి, విస్తరించండి, గొప్పవాళ్ళవండి. భౌతికమైన కార్యాల గురించి గొప్పవాళ్ళకు మారడం కాదు, కానీ ఈ కృపయందు కూడా, కృప కూడా అవసరం. కృపలో కూడా దేవుని ప్రజలు గొప్పవాళ్ళకు మార్చబడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యంలో కూడా చూడండి, అనేకుల స్తుతుల ద్వారా కృప విస్తరిస్తూ ఉంది. 4వ అధ్యాయము 13వ వాక్యంలో చూడండి, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చేయులాగున సమస్తమైనవి మీ కొరకు ఉన్నవి, అనేకుల స్తుతుల ద్వారా కృప విస్తరిస్తుంది అని ఆ మాటలో ఉన్న సత్యం.
మీరు ప్రభు దగ్గరకు వచ్చి ఎంతగా స్తుతిస్తారో అంతగా నా దేవుడు కృపను అనుగ్రహించుదురుగాక. ఈ విషయంలో గొప్పవాళ్ళుగా విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభుని స్తుతించాలి, దేవుని వాక్యాలు వినాలి, ఆత్మీయంగా గొప్పవాళ్ళుగా బలపరచబడాలి అనే ఈ దైవాసక్తి, సత్యాసక్తి సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి భక్షించునుగాక. లోకరీతిగా భౌతికంగా గొప్పవాళ్ళుగా ఎంచబడాలని కోరుకోకూడదు, కానీ ఈ విషయంలో గొప్పవాళ్ళుగా మనం ఎంచబడాలి. ఆత్మ సంబంధమైన అనుభవాల్లో గొప్పవాళ్ళుగా ఎంచబడాలి. యూదాపత్రిక 2వ వాక్యంలో కూడా మీరు చూడండి. యూదాపత్రిక 2వ వాక్యంలో కూడా మీరు గమనిస్తే అక్కడ కూడా 3 విషయాలు రాయబడ్డాయి. మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక అని రాయబడి. ఇక్కడ కూడా 3 విషయాల్లో విస్తరించాలి, గొప్ప చేయబడాలి, లేకపోతే అభివృద్ధి చెందాలి. ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయును అనే మాట మీద మీకు చెప్తూ ఉన్నాను. మోషే విశ్వాసమును బట్టి గొప్పవాడాయును, లేక విస్తరించను, లేక అభివృద్ధి చెందును. మరి దేవుని ప్రజలైన మనం ఇక్కడ రాయబడ్డట్టుగా కనికరమందు, 2వది సమాధానమందు, 3వది ప్రేమయు విస్తరించును గాక అని వ్రాయబడి. ఇవి అర్థం చేసుకోవటానికి కొద్ది కష్టంగా ఉంటుంది, కానీ లోతుగా ఆలోచించినట్లయితే ప్రేమిన వర్లర కనికరం. ఇప్పుడు చెప్పిన ఈ స్వభావాలన్నీ కూడా యేసయ్యలో ఉన్నాయి. ఆయన కనికరం కలిగిన వాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యంలో రాయబడి ఉన్నది, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును అని రాయబడి ఉంది. కనికరములో కూడా మనము విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, గొప్పవాళ్ళుగా ఎంచబడాలి. యాకోబు రాసిన పత్రిక 2:13 చూడండి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. చూడండి, కనికరము తీర్పును మించి అతిశయపడును అని రాయబడి ఉంది. కనికరం అంటే అక్కడ క్రింద యాకోబు తన పత్రికలు రాస్తూ, ఎవరికైనా ఆ పూటకి అన్నం లేకపోతే, ఎవడైనాను శరీరమునకు కావాల్సిన వాటిని ఇవ్వక, ఇదిగో వెళ్ళు సమాధానంగా వెళ్ళు, దేవుడు చూసుకుంటాడు లేపో అని అంటే ఏం ప్రయోజనం? వస్త్రం లేక వచ్చి ఉన్నట్లయితే వాడికి వస్త్రాలు ఇచ్చి కనికరాన్ని చూపండి. క్రియల ద్వారా, ఆకలితో ఎవరైనా వచ్చారా, ఇదిగో దేవుడు చూసుకుంటాడులే వెళ్ళిపో, దేవుడిని ఆకలి తీరుస్తాడులే అని చెప్తే ఏం ప్రయోజనం? కాబట్టి క్రియల ద్వారా కనికరాన్ని చూపండి అని అక్కడ రాయబడి ఉంది. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వాక్యంలో కూడా గమనిస్తే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని రాయబడి ఉంది. ఎవరి మీదైనా మనం కనికరాన్ని చూపితే దేవుని యొక్క కనికరం మన మీద, మన పిల్లల మీద నిలిచి ఉండును గాక. యూదాపత్రిక 22వ వాక్యంలో కూడా సందేహపడు వారి మీద కనికరాన్ని చూపండి అని అక్కడ కూడా రాయబడి ఉంది, సందేహపడు వారి మీద. కాబట్టి ప్రేమిన వారలారా, కనికరములో అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, గొప్పవాళ్ళుగా మార్చబడాలి. ఆ తర్వాత 2వది సమాధానములో కూడా గొప్పవాళ్ళుగా ఎంచబడాలి. భౌతికంగా గొప్పదానిగా, గొప్పవాడుగా ఎంచబడాలి, ఘనత రావాలి అని లోకరీతిగా ఘనతను ఎప్పుడు కోరుకోకూడదు. కానీ ఇక్కడ రాయబడ్డట్టుగా 2వది సమాధానం. సమాధానములో బైబిల్లో రాయబడి ఉన్నది, సాధ్యమైనంత వరకు మీరు అందరితో సమాధానంగా ఉండండి. కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ. ఈ రోజున ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాలు ఆగట్లేదు అని అంటే దానికి గల కారణం ఏంటో తెలుసిన? ఈ నోటి మాటల వలన. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతూ ఉన్నాయి. మా వాళ్ళని నువ్వు చంపుతావా, నేను చూసుకుంటామని చెప్పి ఇప్పుడు చూడండి, యుద్ధాలు ఎక్కువైపోయాయి. కారణం ఏంటంటే ఈ సమాధానం లేని పరిస్థితి. ఎందుకు సమాధానాన్ని ఏ విధంగా కోల్పోతారు అంటే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యములు మీరు గమనిస్తే, నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయును, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతినియు నరజాతియు సాధు కాజాలును సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ఏ నరుడు కూడా నాలుకని కంట్రోల్ చేయలేడు అని రాయబడింది. కనుకనే
ఆ నాలుకని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో కుటుంబంలో అసమాధానం, సంఘంలో అసమాధానం, సమాజంలో ప్రపంచ దేశాల్లో కూడా ఈ రోజున అసమాధానం ఏంటంటే నోటి మాటల వలన రెచ్చగొట్టే మాటలు ఇవి ఎక్కువ అవుతూ ఉంటాయి. వెంటనే యుద్ధాలు ఇప్పుడు ఆగట్లేదు, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రేమైన వారలారా, దేవుని ప్రజలైన మనం కుటుంబంలో, సంఘములో, సమాజంలో పౌలు గారు తెలియచేస్తారు, సాధ్యమైనంత వరకు మీరు అందరితో సమాధానముగా ఉండుడి, ప్రేమ యందు కూడా విస్తరించాలి అని వ్రాయబడి ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3:14. వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి అని వ్రాయబడి ఉంది. వీటి కొరకు ప్రేమైన వర్లరా, ఇప్పుడు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. విశ్వాసమందు, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ, ఆ తర్వాత ఉపదేశము, సమస్త జాగ్రత్త, ప్రేమ, కృప, కనికరము, సమాధానము, వీటిలో దేవుని ప్రజలైన మనం గొప్పవాళ్ళుగా విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. ఎప్పుడైతే ఆత్మీయంగా మనం గొప్పవాళ్ళుగా మార్చబడతామో, ఒక రోజున యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నిష్కళంకముగాను నిందారహితముగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా దైవిక సంబంధమైన స్వభావాలు, గుణగణాలు. ఇవన్నీ క్రీస్తులో ఉన్నాయి. అందుకే యోహాను తన పత్రికలో రాస్తారు, నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారం మీరును నన్ను పోలి ఉండుడి అని పౌలు గారు పత్రికలో ఒక మాట రాస్తారు. నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారం మీరు నన్నును పోలి ఉండుడి అంటే యేసయ్యలో ఏ విధంగా అట్టి స్వభావాలు కలిగి ఉన్నారో అలాగే దేవుని ప్రజలైన మనము కూడా అట్టి స్వభావాలు కలిగి ఉండాలి. మరి వీటి ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటి? అదే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యం నుండి మీరు చూడండి. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. గొప్పవాళ్ళుగా, ఆత్మీయతలో గొప్పవాళ్ళుగా ఎంచబడ్డ వాళ్ళు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడతారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం నుండి మీరు గమనిస్తే, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములో మహాధ్వనితో గతించిపోవును, లయమైపోవును, భూమియు దాని మీదనున్న కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారి ఉండవలనని. చూడండి, అక్కడ రాయబడిన మాటలు మీరు గమనించండి. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ఈ 10వ వాక్యం నుండి మనం గమనిస్తే, లోకములో గొప్పవాళ్ళుగా ఎంచబడాలని కోరుకున్న దేశాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా లయమైపోయే దినాలు ఇవన్నీ కూడా. అక్కడ రాయబడిన మాటను మీరు చూడండి. పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును రాయబడి. ప్రస్తుతం ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ఒక దేశం వాళ్ళు అంటారు, మేము మీ ప్రాంతాన్ని స్వాధీనపరచుకుంటాం, మేము గొప్పవాళ్ళం. దేశాలే మేము గొప్పవాళ్ళు అనిపించబడాలి అన్నట్లుగా అణు ఆయుధాలు మా దగ్గర ఎన్నున్నాయని చూపించుకుంటూ ఉన్నారు. సరే, ఎన్ని అణు ఆయుధాలు ఉన్నా కూడా ఒకవేళ అణుబాంబును వేశారనుకోండి, ప్రపంచ దేశాలే తగలబడిపోతాయి, లయమైపోతాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని పేతురు తన పత్రికలో రాస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రేమిన వర్లారా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు కనుక శాంతము గలవారై. యుద్ధాలు జరుగుతున్నాయి, ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి,
మాకేమైనా జరుగుతుంది మనం టెన్షన్ పడిన అవసరం లేదు, కానీ శాంతం గలవారై ప్రభు దృష్టికి నిష్కళంకులుగా నిందారహితులుగా కనబడినట్లు మీరు జాగ్రత్త పడండి. ఇది ఒక అడ్వైస్. అప్పుడే ప్రభు రాకడ దినాల్లో మనం ఎత్తబడటానికి అవకాశం ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యములో కూడా మీరు గమనిస్తే, ఎప్పుడైతే ఆత్మీయంగా దైవికమైన స్వభావాల్లో మనం గొప్పవాళ్ళుగా ఎంచబడుతూ ఉంటామో, సంవత్సరాలు గడిచే కొలది, రోజులు గడిచే కొలది దేవుని మందిరానికి వచ్చి ఉపదేశ క్రమంలో నడిపించబడుతూ ఉండగా పౌలు గారు ఇంకొక మాట చెప్తూ ఉన్నారు. క్రీస్తు యొక్క శ్రమలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో కూడా చూడండి. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచు ఉన్నది అని అంటాడు. ఇక్కడ కూడా మీరు చూడండి, శ్రమల యందు కూడా విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, లేకపోతే గొప్పవాళ్ళుగా మార్చబడాలి. ఇదేంటిది? శ్రమల్లో కూడా గొప్పవాళ్ళుగా విస్తరించడం ఏంటి అంటారేమో. శ్రమలు ఉంటేనే ఖచ్చితంగా ఏ ఒక్కరైనా దేవుని యొక్క మాట వింటారండి. అన్నీ అనుకూలంగా ఉన్నాయనుకోండి, ఇక అది లైఫే కాదు. బైబిల్లో ధనవంతుని గురించి రాయబడి ఉంది. అతడు లోకములో తినుచు త్రాగుచు సుఖిస్తూ లగ్జరీగా ఉన్నాడు, నరకములో కాలేడు. కానీ లాజరు పేదవాడై దరిద్రతను అనుభవించాడు, కన్నీటితో ఉన్నాడు, కానీ అబ్రహాము రొమ్మున విశ్రాంతి గల స్థలంలో ఉన్నాడు. కాబట్టి మోషే గురించి మనం ధ్యానించినట్లయితే, మోషే ఎన్ని శ్రమలు అనుభవించాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26, 27, 28 వాక్యాలు నోట్ చేసుకున్న తర్వాత మీరు చదువుకోనండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలువబడుతూ ఉన్నప్పుడు లగ్జరీగా ఉన్నాడు, కానీ దేవుని ప్రజల నిమిత్తమై శ్రమ అనుభవించటానికి ఇష్టపడ్డాడు. శ్రమ కలిగినప్పుడు ఐగుప్తుకు వెళ్ళాలి అని ఇశ్రాయేలు వాళ్ళు అనుకోలేదు. కానీ నేనిప్పుడు దేవుని ప్రజల కొరకు శ్రమ పడితే నా కొరకు బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. బహుమానాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు శ్రమ నేను సహించాలి అని ఆ శ్రమంలో కూడా మోషే గారు ఆయన చచ్చేంత వరకు శ్రమ పడుతూనే వచ్చాడండి. చచ్చేంత వరకు శ్రమ పడుతూనే వచ్చాడు. మరుపమితో చెప్పినట్లుగా మోషే గొప్పవాడాయను అన్నప్పుడు దాని వెనుక శ్రమ కూడా ఉంది. శ్రమల్లో కూడా నడిపించబడ్డవాడు కాబట్టి గొప్పవాడుగా మార్చబడ్డాడు. పౌలు అందుకే ఆయన తెలియచేస్తున్న మాట ఏంటంటే, క్రీస్తు యొక్క శ్రమలు మా యందేలాగా విస్తరించుచున్నవో. దేవుని సేవకులకు శ్రమలు వస్తాయి, విశ్వాసులకు కూడా శ్రమలు వస్తాయి, కానీ క్రీస్తు ద్వారా ఆదరణ కూడా అంతే విస్తరిస్తుంది అని మనం గ్రహించాలి. శ్రమలు ఎన్ని ఉంటాయో మరొక వైపు ఆదరణ కూడా వెనుక దేవుడు అనుగ్రహిస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యంలో కూడా మీరు గమనిస్తే, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అని రాయబడి ఉంది. ప్రేమని వర్లరా, శ్రమల్లో కూడా విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, గొప్పవాళ్ళుగా మార్చబడాలి అని రాయబడి ఉంది. కొందరు శ్రమలు ఎందుకండి పాస్టర్ గారు, మాకు ఎప్పుడు సంతోషమే ఉండాలి అని అంటే, శ్రమ లేకపోతే మాట వింటారా? పౌలు గారు అంటారు, నేను అధికముగా అతిశయపడకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టబడి ఉన్నది. ఆ ముళ్ళు ఉండబట్టే ప్రభువా ఈ ముళ్ళు నాలో నుండి తొలగించు అని ప్రార్థన చేసే మనసు వచ్చిందండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ముళ్ళు ఉంటుందండి. ముళ్ళు అంటే కంప చెట్లో ఉండే ముళ్ళు అనుకునేరు. ఆ ముళ్ళు కాదు, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక శ్రమ, అనారోగ్య పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయనుకోండి, ప్రభుని మర్చిపోతారు. కనుకనే ఒక శ్రమ పెట్టి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చి ఆయన ఆదరణను ఆయన యొక్క ఆదరణను పొందుకునేటట్లు ప్రభు చేస్తూ ఉన్నాడు. కాబట్టి శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఒకవేళ మీరు ప్రభు దగ్గరకు వచ్చి ఉన్నారని అనుకోండి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క ఆదరణను పొందుకోవాలి. మరొక వైపు ఆలోచిస్తే దేవుని ప్రజలకు ఒకటి విశ్వాసాన్ని బట్టి శ్రమలు వస్తాయి, రెండవది చెడు కార్యాలను బట్టి కూడా శ్రమలు వస్తాయి. లూకా సువార్త 15వ అధ్యాయం 20 వాక్యములు గమనిస్తే, తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క ఆస్తి అంతా తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం చేత ఖర్చు చేసి, వేశ్యలతో సావాసం చేసి సమస్తాన్ని పోగొట్టుకొని చివరికి పందులు తినే పొట్టు కూడా దొరకని పరిస్థితుల్లో ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. అప్పుడు తండ్రి ఏం చేశాడో చూడండి.
దూరముగా ఉన్నప్పుడు కనికరపడి చూడండి, తండ్రి కనికరపడ్డాడు. ఒకటి, విశ్వాసపు శ్రమల్లో మీరు కొనసాగుతూ ఉన్నప్పుడు నా దేవుడు మీకు ఆదరణ దయచేదురుగాక. కష్టాలు శ్రమలు మేలు కొరకే అనుకోవాలి, సణకూడదు, గొణకూడదు. మరి కొందరైతే పాస్టర్ గారు మా కొరకు గట్టిగా ప్రార్థన చేయండి అని అంటారు. మా డ్యూటీ ప్రార్థన చేయడమే. కానీ శ్రమల్లో విసుక్కోకూడదు, బలహీనపడకూడదు. వెంటనే మోకాళ్ళుని ప్రార్థన చేసే మనసు కావాలి. దేవుని యొక్క ఆదరణ కొరకు ప్రయాసపడాలి. ఎవరో వచ్చి ఆదరించాలని కోరుకోకూడదండి. వాళ్ళు ఆదరించలేదు, వీళ్ళు ఆదరించలేదు అని బంధువుల మీద, రక్త సంబంధికుల మీద అలిగి బాధపడే వాళ్ళు ఉన్నారు. కానీ వాక్యం చెప్తోంది, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ప్రభు దగ్గర కలిగే ఆదరణ కొరకు ఎదురు చూడాలి. అట్టి కృప నా దేవుడు మీకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయును అని మోషే గురించి మనం ధ్యానించాం. విన్న వాక్యాన్ని ఒక 2 నిమిషాలు అందరూ తలంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను ఆత్మీయంగా గొప్పవాడిగా నేను ఎంచబడాలి. యేసయ్యా, సహాయము దయచేయి. లోకములు ఎంతోమంది గొప్పవాళ్ళుగా ఎంచబడ్డ వాళ్ళు ఈ రోజున కనుమరుగైపోయారు. వారి యొక్క ప్రతిభలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ దేవుని ప్రజలైన మనం ఆత్మీయతలో, విశ్వాసములు గొప్పవాళ్ళుగా ఎంచబడాలి. ప్రార్థన చేసుకుందాం. మోషే గొప్పవాడాయాడు. మోషే గొప్పవాడుగా మార్చబడటానికి దేవుడు పిలిచాడు. మోషేని 2 సార్లు పిలిచి ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా, గొప్ప వ్యక్తిగా దేవుడు మార్చాడు. గొప్ప కార్యాలు చేయటానికి గొప్పవాడిగా దేవుడు ఎంచాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు నన్ను పేరు పెట్టి పిలిచారు, ఈ మందిర సహవాసానికి తీసుకొచ్చారు. లోకరీతిగా గొప్పతనం నాకు అవసరం లేదు ప్రభువా. ప్రభువులో ఉన్నవాళ్లే గొప్పవాళ్ళు. అయితే విశ్వాసంలో విస్తరించాలి, లేక అభివృద్ధి చెందాలి, లేకపోతే గొప్పవాళ్ళుగా మార్చబడాలి. ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, విశ్వాసంలో నేను విస్తరించాలి. సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయను అమర్చుకుంటాను యేసయ్యా. ఈ విషయంలో నేను అభివృద్ధి చెందినట్లు సహాయం దయచేయండి. విన్న వాక్యాలన్నీ ఆలోచించండి. రోజులు గడిచే కొద్ది ఆత్మీయ జీవితంలో గొప్పవాళ్ళుగా ఎంచబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఉపదేశములో, జ్ఞానములో, సమస్త జాగ్రత్త యందు, ప్రేమ యందు, కృప యందు విస్తరించాలని కోరుకుంటూ ఉన్నాడు. కనికరము, సమాధానము, ప్రేమ యందు కూడా విస్తరించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. శ్రమలు కూడా ఉంటాయి. అవి పౌలు గారు అంటున్నారు, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచూ ఉన్నవో, శ్రమలు కూడా విస్తరిస్తూ ఉన్నప్పుడు అవి మహదానందమని పౌలు గారు తలంచుకుంటూ ఉన్నాడు. రాబోయే మై మీదట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని వాక్యం సెలవిచ్చినట్లు, ఆత్మీయతలో మీరు గొప్పవాళ్ళుగా ఎంచబడుతూ ఉన్నప్పుడు మరొక వైపు శ్రమల్లో కూడా గొప్పవాళ్ళుగా ఎంచబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ఆదరణ మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు రాయబడి. దేవుని యొక్క కనికరము కొరకు ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. శ్రమల్లో కూడా దేవుని ప్రజలు విస్తరించాలి. శ్రమలు ఎందుకో తెలుసునా? అవి క్రీస్తులోనికి నీవు రావటానికి, ప్రార్థించటానికి. పౌలు గారు అందుకే నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టబడి ఉన్నది, ఆ ముళ్ళు తొలగిపోవాలని నీ ముమ్మారు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు జవాబిస్తూ ఉన్నాడు, నా కృప నీకు చాలును అని. ఈ సమయంలో మీరు ఏ శ్రమతో ఇక్కడికి వచ్చారో దేవుని యొక్క ఆదరణ కొరకై ప్రార్థన చేసుకోండి. ప్రభువే ఆదరణ దయచేసే దేవుడు. తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి కనికరాన్ని చూపి తన చెంతకు చేర్చుకున్నాడు. ఒకటి, విశ్వాసపు శ్రమలు ఉన్నాయి,
రెండవది, లోక సంబంధమైన కార్యాలకి చోటిచ్చినప్పుడు శ్రమ అనుభవిస్తారు. అలాంటి సమయంలో దిగజారిపోయి వెనకబడిపోయిన పరిస్థితుల్లో మరలా తండ్రి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కనికరం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు అక్కడ సమీపిస్తుంది నాయన. మీరు అక్కడలో మీ సన్నిధిలో నేను ఉండునట్లుగా శాంతము వహించి నిష్కళంకముగా జీవించుడని వాక్యం చెప్తూ, నిందారహితంగా బ్రతుకుడని వాక్యం చెప్తూ, ఆ విధంగా ప్రభు మన సంఘాన్ని తన రాకడకై సిద్ధపరచున్నట్లుగా అందరూ ఓ తీర్మానంతో రెండు చేతులైతే దేవునికి స్తోత్రాలు చెబుతాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మోషే విశ్వాసమును బట్టి గొప్పవాడుగా ఎంచబడ్డట్టు మనము కూడా ఆత్మీయంగా గొప్పవాళ్ళుగా ఎంచబడటానికి క్రీస్తులో ఉంటున్న స్వభావాలన్నీ కూడా ప్రభు మనకు దయచేయనట్లు స్తోత్రాలు చెప్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రార్థన చేసుకుందాం.